సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. ప్రస్తుతం మనం బిఎస్ ఎంటర్ప్రైజెస్ లో ఉన్నాం. మనతో పాటు ఉన్నారు బండారి శ్రీనివాస్ గారు, ఫౌండర్ అనమాట ఈ బిఎస్ ఎంటర్ప్రైజెస్ కి. మీకు తెలుసా, సిలిండర్ కి ఎక్స్పైరీ డేట్ ఉంటుంది. నిజం అనుకున్నారా, కాదనుకుంటున్నారా? నిజంగా ఎక్స్పైరీ డేట్ ఉంటుంది సిలిండర్కి. అన్ని వస్తువులకి ఎలా అయితే ఎక్స్పైరీ డేట్స్ ఉంటాయో సిలిండర్ కూడా అలాగే ఉంటుంది. మనకు ఆ సిలిండర్ మీదనే ఎక్స్పైరీ డేట్ కూడా కనిపిస్తూ ఉంటుంది. సిలిండర్ సేఫ్టీ ఎలా పాటించాలి, అలాగే గ్యాస్కి సంబంధించినటువంటి జాగ్రత్తలు ఎలా తీసుకోవాలి, అవన్నీ కూడా చాలా చిన్న చిన్నవే టిప్స్ ఇవి. నిజం చెప్పాలంటే మనందరికీ తెలుసు, కానీ కొంచెం నెగ్లెక్ట్ చేస్తూ ఉంటాము. రకరకాల ప్రమాదాలకి గురవుతూ ఉంటారు చాలామంది. ముఖ్యంగా అన్ఎడ్యుకేటెడ్ చాలా విషయాల్లో, సిలిండర్కి సంబంధించి కావచ్చు, గ్యాస్కి సంబంధించిన విషయాల్లో కావచ్చు, నాలెడ్జ్ లేకపోవటం వల్ల ప్రమాదాలు జరుగుతుంటాయి. అసలు వీటిలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే విషయం మీద ఒక్కసారి మనం శ్రీనివాస్ గారితో మాట్లాడదాం. నమస్తే. నమస్తే అంకుల్, ఒక విషయం చెప్పండి. మీరు నాకు చాలా పరిచయం ఉన్నారు కాబట్టి అంకుల్ అనే పిలుస్తాను. ఇక్కడ B34 అని కనిపిస్తుంది. ఏ అంటే జనవరి, ఫిబ్రవరి, మార్చ్ 3 months. బి అంటే ఏప్రిల్, మే, జూన్ 3 months. సి అంటే జూలై, ఆగస్ట్, సెప్టెంబర్. డి అంటే అక్టోబర్, నవంబర్, డిసెంబర్. అంటే ఇందులో క్వార్టర్లు అన్నట్టు. ఏ అంటే ఒక క్వార్టరు, బి అంటే ఒక క్వార్టరు, సి అంటే ఒక క్వార్టరు, డి అంటే ఒక క్వార్టర్ గా చేశారు ఆల్ఫాబెటికల్ తో. ఇప్పుడు ఇక్కడ ఇయర్ అని పెట్టారు. 34 అంటే 2034 వరకు ఇది వ్యాలిడిటీ. దీన్ని ప్రెషర్ టెస్ట్. ఎక్స్పైరీ అంటే సిలిండర్ ఎక్స్పైరీ కాదమ్మా, మళ్ళీ ఇది టెస్ట్ ఏంటంటే దీంట్లో ప్రెషర్ ఏదైతే ప్రెషర్ ఉంటుందో దానికి 10 ప్రెషర్ వేసి టెస్ట్ చేస్తారు. అది తట్టుకుంటుందా లేదా, మించి 10 రెట్లు ఎక్కువ దాని కెపాసిటీ కన్నా వేసి టెస్ట్ చేస్తారు. టెస్ట్ చేస్తే ఆ స్టీల్ ది పగిలిపోకుంటే అది ఇన్ యూజ్ చేయొచ్చు అని, లేదు అంటే తీసేస్తారు, స్క్రాప్ లో వేస్తారు. ఫస్ట్ లో మ్యానుఫ్యాక్చరింగ్ అయిన తర్వాత 10 సంవత్సరాలు దాని లైఫ్. అంటే ఇది 24 ఇయర్ అయింది. ఈ 10 సంవత్సరాల పాటు ఏం పర్వాలేదు. 10 సంవత్సరాలు అయిన తర్వాత ఎవ్రీ 5 years ఒకసారి టెస్ట్ చేస్తారు. డేట్ అయిపోగానే అక్కడ ఆటోమేటిక్ గా తీసి పక్కన పెట్టేసి టెస్ట్ కు పంపించేస్తారు. ఆ టెస్ట్ అయిన తర్వాతనే మళ్ళీ కలర్ గిన్ అయ్యి మళ్ళీ ఇన్ యూజ్. ఇది డొమెస్టిక్ కదా? డొమెస్టిక్. ఇప్పుడు కమర్షియల్ వాటికి కూడా ఇలాగే అంతే ఉంటుంది, సేమ్. ఈ సిలిండర్ ని రెడ్ కలర్ ఎందుకు వేశారంటే దీన్ని చూడగానే మనకు ఒక డేంజర్ గుర్తు కానొస్తుంది. మనకు లైఫ్ లో ఏంటంటే డేంజర్ అనగానే రెడ్ గుర్తు ఇస్తారు, రెడ్ కలర్. ఇది రెడ్ ఇవ్వడానికి కారణము అదే అన్నట్టు, డేంజర్ అని. దీంట్లో అన్ఎడ్యుకేటెడ్ మీరు అంటున్నారు, కానీ అన్ఎడ్యుకేటెడ్ చాలా జాగ్రత్తగా చూస్తారు. లాస్ట్ 2-3 years జరిగిన 2-3 ఇన్సిడెంట్స్ కూడా. ఇప్పుడు ఎడ్యుకేటెడ్ ఏం చేస్తారంటే లాపర్వా ఎక్కువ, అంటే నాకు అన్ని తెలుసు అని. మీకు ఫస్ట్ ఇన్సిడెంట్ చెప్తాను. మన బేగంపేటలో అయ్యింది. సిలిండర్ పేలిపోయింది. డాక్టర్స్ ఇద్దరు. ఫస్ట్ యాక్సిడెంట్ అది. అప్పుడు ఇది ఎస్సీ వాళ్ళు ఉన్నది, ఇప్పుడు అప్పుడు ఎంబీ వాళ్ళు ఉండేది. అంటే అంకుల్, అంటే ఆ రెగ్యులేటర్ తీయగానే గ్యాస్ బయట వచ్చేది. ఎంబీ వాళ్ళు అట్లా ఉండేది. ఇప్పుడు మనకి రెగ్యులేటర్ ఫిక్స్ అయ్యి మనం ఇలా తిప్పితేనే గ్యాస్ వస్తుంది, లేకుంటే రాదు. అప్పుడు అలా ఉండేది. వాళ్ళకి ఎంత చెప్పినా రబ్బర్ ట్యూబ్ చేంజ్ చేసుకోండమ్మా, ఇది బాగలేదు అంటే. నేను ఈ పాయింట్ కూడా మిమ్మల్ని అడగాలనుకుంటున్నా. రబ్బర్ ట్యూబ్ కూడా లైఫ్ ఉంటుందంట కదా? నీ సర్వీస్ సంవత్సరాలు వాడతానే. నేను సర్వీసు, మీరు నీ ఏజ్ లేదు, నాది అన్ని సంవత్సరాల సర్వీస్ ఉంది, నేను వాడుతున్నాను అన్నారు. అక్కడ పోయి ఇది చెప్తే వాళ్ళే యాక్సిడెంట్లో పోయారు. ఫస్ట్ యాక్సిడెంట్ అక్కడ బేగంపేటలో. దాని తర్వాత దీన్ని డెవలప్ చేయడం షురువు అయిపోయింది. రెగ్యులేటర్, ఆ రెగ్యులేటర్ పోయి ఎస్సీ రెగ్యులేటర్ వచ్చింది. సెల్ఫ్ వాల్ కంట్రోల్ అంటారు ఎస్సీ అంటే. మీరు చెప్పింది ఏ ఇయర్ లో జరిగింది అంకుల్ యాక్సిడెంట్? 83లో. నేను అంటున్నది లాస్ట్ 2-3 years గా చూస్తున్నాం. ఈ 2-3 years లో ఏమవుతుందమ్మా, ఈ చలికాలంలో ఎక్కువ మటుకు ఏమవుతుందంటే ఈ చలి వల్ల మనం నిండా కప్పుకొని పడుకుంటాం. ఆ స్మెల్ మనకు తెలియదు. పొద్దున్నే లేచి మనం ఏం చేస్తామంటే లైట్ వేస్తాం, బాత్రూమ్ పోతాం, లేదంటే చాయ్ పెట్టడానికి ఇంట్లో వాళ్ళు ఏదైనా చేయడానికి పోతే సడన్ గా వేసే వరకు అది పేలుతుందంటే సిలిండర్ పేలదు. అవును, సిలిండర్ పేలదు. అవును. ఇప్పుడు మనం బెలూన్లో ఎయిర్ నింపితే ఏమవుతుంది, దాని కెపాసిటీ మట్టుకే అది మంచిగా ఉంటది. తర్వాత కెపాసిటీ దాటిపోయింది అనుకోండి, ఏమవుద్ది, హట్ మని పగిలిపోతుంది. అలాగే గ్యాస్ లీక్ అవుతే ఇది ఏమంటుందంటే మన హెయిర్ కన్నా 4 ఇంతల వెయిట్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఈ గ్యాస్ లీక్ అవుతే గాడుపులో ఎగిరిపోదు.
ఎక్కడైతే గుంతలు ఉంటుందో వెజల్స్ ఉంటాయో అక్కడక్కడ చేరిపోతుంది, కూర్చుంటుంది. అందులో కిచెన్ లో వెజల్ ఉంది, అవును గ్యాస్ లీక్ అయిపోతే దాంట్లో కూర్చుంటుంది, అక్కడ ఫిక్స్ అయిపోతుంది గ్యాస్ Fix అయిపోద్ది. ఎగిరి ఎయిర్ లో వెళ్ళిపోతుంది, పోదు. ఇదంతా ఫిక్స్ అయిపోయి ఉంటుంది అక్కడక్కడ అంతా. ఎక్కడైతే అది పేరుకుపోతుందో అక్కడ ఉండిపోతుంది. మనం లైట్ వేయగానే ఆ స్పార్క్ తో ఎక్కడైతే వీక్ ఉంటుందో, మన డోర్స్ వీక్ ఉండొచ్చు, విండోస్ వీక్ ఉండొచ్చు, అది ఫట్ మని కొట్టి బయట వెళ్ళిపోతాయి. వీక్ ఉన్నది పలగొట్టేస్తుంది, అది దాని మీద ఎఫెక్ట్ వస్తుంది. కానీ అంకుల్ నేను చాలా చోట్ల చూశాను యాక్సిడెంట్స్ అప్పుడు, నేను కూడా కవర్ చేస్తాం కదా న్యూస్, అప్పుడు చూసాను ఏంటంటే సిలిండర్ ఇలా ఇలా అయిపోయి సిలిండర్ దానికి చెప్తాను. అలా ఏంటంటే ఇప్పుడు హట్స్ ఉన్నాయి, ఇండ్లు ఉన్నాయి, కాలుతున్నాయి, ఖాళీ ఇది వేడి ఎక్కువవుతుంది. వేడి ఎక్కువై ఇది దానికి ఈ జాయింట్లు ఊసిపోతాయి. ఈ జాయింట్స్ రెండు తీసి జాయింట్ చేస్తారు మా. అదేమవుతుందంటే మనం కొలిమిలో పెట్టి మనం దేని ఇనుముని ఇది చేసి దాన్ని ఏదైతే ఇది చేస్తాం పనిముట్లు లాగా చేస్తామో అలాగే మౌల్డ్ చేస్తాం. అలాగే ఇది వేడి అయ్యి దాని టెంపరేచర్ బాగా ఇదైపోయి ఇది రెడ్గా అయిపోయి ఈ వెల్డింగ్ ఊడ్చిపోతుంది. వెల్డింగ్ ఊడ్చిపోయినప్పుడు ఏమవుతుంది, ఇప్పుడు మనం మీరు చూసే ఉంటారు కోడిని కానీ ఏదైనా మేకని కానీ కోసినప్పుడు అది తలకాయ అయిపోయిన తర్వాత కూడా అది ఇట్లా దాంట్లో ఇది ఉంటుంది, ప్రాణం ఉంటుంది, అలా కొట్టుకుంటుంది. అలాగే దీంట్లో కూడా ఏమవుతుందంటే ఇది జాయింట్ ఊడిపోగానే ఆ ప్రెషర్తో ఎక్కడో కొట్టుకుంటుంది, అది తేడా బింగా అయిపోతుంది. దీన్ని ఎల్పిజి ఎందుకనంటే లిక్విడ్ పెట్రోలియం గ్యాస్. లిక్విడ్గా నింపుతారు, దీంట్లో గ్యాస్గా నింపరు. మీరు ఇట్లానండి వాటర్ ఉన్నట్టు సప్పుడు వస్తారు. లిక్విడ్ కూడా ఎంత 75% నింపుతారు, 25% ఎయిర్ ఉంటుంది దానికి. ఎందుకంటే రెగ్యులేటర్ పెట్టినప్పుడు ఇది రెగ్యులేటర్, దీంట్లో పిన్ ఉంది, ఇది పిన్ ఉంది. ఈ పిన్ ఏమవుతుందంటే దాంట్లో ఉన్న పిన్నుని నొక్కితే కింద కూర్చుండిపోతుంది, కిందికి రెండుకి ప్రెస్ ఇట్లా దాన్ని ప్రెస్ చేస్తుంది. ప్రెస్ చేయగానే దాంట్లో ఉన్న గ్యాస్ బయట వస్తుంది. ఆ హెయిర్ తో మిక్స్ అయ్యి అది గ్యాస్ గా ఫామ్ అవుతుంది. ఈ హెయిర్ ఉండడానికి కారణము దాని ప్రెషర్ రావడానికి వచ్చేసి దీనికి ఇది అవుతుంది. మనకు రెగ్యులేటర్ ఇంతకుముందు అయితే పెట్టి ఇట్లా కూర్చుండే పెట్టేవాళ్ళు. ఇప్పుడు ఏమైంది, ఇది పెట్టి తిప్పి ఇది చేయాలా, ఆఫ్ చేయాలా. ఆఫ్ చేస్తే మనకి ఎప్పుడు గ్యాస్ బయట రాదు. వాడకపోతే స్టవ్ బంద్ చేసుకుని పెట్టుకోవటం కాదు, రెగ్యులేటర్ కూడా బంద్ చేసి పెట్టుకోవాలంటారు. మెయిన్ గా మనం అలవాటు చేసుకోవాల్సింది ఏంటంటే మనం భోజనం చేసి కడుక్కుంటాం కదా, అలాగే వంట కాగా రెగ్యులేటర్ ఆఫ్ చేయడం నేర్చుకోవాలి. అప్పుడు స్టవ్ ఆఫ్ చేయాలా. మొదలు ఇది ఆఫ్ చేసిన తర్వాత చేస్తే ఈ పైప్ లో ఉన్న గ్యాస్ కూడా కన్జ్యూమ్ అయిపోతుంది అక్కడ. ఇప్పుడు రబ్బర్ ట్యూబ్ కూడా ఎలాంటిది పెట్టారంటే గవర్నమెంట్ మనం యాక్సిడెంట్లు అయినా కొద్దిగా దాన్ని రీసెర్చ్ చేస్తున్నారు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక రీసెర్చ్ సెంటర్ పెట్టింది ఇప్పుడు బెంగళూరులో, మినిస్ట్రీ లెవెల్లో. వాళ్ళు రీసెర్చ్ చేస్తుంటారు ప్రతిరోజు, వాళ్ళ పని అది. 3 ఆయిల్ కంపెనీకి ఇది చేస్తుంటారు. ఆ రబ్బర్ ట్యూబ్ ఏమవుతుందంటే రబ్బర్ గా ఉండేది, అది కూడా కెమికల్ బేస్డ్ అన్నట్టు రబ్బర్, అది కూడా బాగా పనిచేసేది. దాన్ని ఏం చేశారంటే డూప్లికేట్ చేసి ఏది పడితే అది అమ్మేవాళ్ళు మార్కెట్. అట్లా మార్కెట్లో అమ్ముతుంటే ఏమవుతుందంటే అది పగిలిపోతుంది, క్రాక్స్ వస్తాయి, యాక్సిడెంట్ అవుతుంది. దాన్ని బ్యాన్ చేసేసి గవర్నమెంట్ ఇది డెవలప్ చేశారు. దీంట్లో ఏముంటుందంటే లోపల రబ్బర్, కెమికల్ బేస్డ్ రబ్బర్. ఏమవుతుందంటే అది ఈ ఎల్పిజికు ఏం దెబ్బతిందు. దానిపైన స్టీల్ ఉంది, స్టీల్ పైన ఇది వేశారు ఈ కోటింగ్. ఈ కోటింగ్ ఏంటంటే వేడికి కూడా కాలదు. దీన్ని ఎలకలు కొరికినా కానీ ఏమవుతుందంటే లోపల మెష్ ఉంది కాబట్టి ఏం కాదు. మన వాళ్ళు ఏం చేస్తారంటే వండగానే దాని మీద ఆర్టికల్ అంతా అన్నం కానీ ఏది కానీ పడుతూ ఉంటుంది, అది ఎప్పుడప్పుడు క్లీన్ చేసుకోరు మన వాళ్ళు. ఇలా ఉంటుంది రబ్బరు దానిపైన మెష్, దానిపైన 3వ కోటింగ్ ఇది. ఈ ఎలకలు కూడా ఏమి కొరకనికి రాదు, కొరికినా ఏం అవ్వదు. ఇప్పుడు దీనికి కూడా ఎందుకైనా మంచిదని మనం యూజ్ చేస్తున్నాం ఇట్లా. కానీ దీనికి 5 years గ్యారంటీ పెట్టారు, దీని మీద డేట్ ఇచ్చారు. ఈ డేట్ ప్రకారము 5 సంవత్సరాలు పనిచేస్తుంది. 3/10/23 తర్వాత చేంజ్ బిఫోర్ October 28. రబ్బర్ ట్యూబ్ కూడా టైం ఇచ్చారు. కానీ దీన్ని అసలు మనం అంత పర్టికులర్ గా చూడము, తెలియదు కూడా, వాడుతూనే ఉంటాం. మేము ఎంత చెప్పినా కస్టమర్ ఏం బాగుంది వాయ్ అంటారు. పెద్ద కాస్ట్ కూడా కాదు. కానీ ఇప్పుడు 2 years ఒకసారి మ్యాండేటరీ ఇన్స్పెక్షన్ చేసేవాళ్ళం. మీరు వాడకున్నా 2 సంవత్సరాలకు ఒకసారి మొత్తం చెక్ చేయాలి. 250 రూపాయలు తీసుకొని చెక్ చేసేవాళ్ళు. దాన్ని ఇప్పుడు 5 సంవత్సరాలకు చేశారు. ఎందుకంటే ఈ రబ్బర్ ట్యూబ్ 5 సంవత్సరాలు పనికొస్తుంది కాబట్టి ఈ 5 సంవత్సరాలకు ఒకసారి మ్యాండేటరీ ఇన్స్పెక్షన్ అది కంపల్సరీ చేయాల్సిందే. కొంతమంది మళ్ళీ ఇంట్లోకి రానిస్తారు, కొంతమంది రానివ్వరు, వద్దు పొండి అంటారు. అది యాక్చువల్గా అది వద్దు పొండి గిండి అంటే మేము గ్యాస్ బంద్ చేయాలా, కానీ పబ్లిక్ లో ఇది అవుతుంది అని మేము బంద్ చేయం. దీని మీద 15.1 ఉంది, కొన్ని సిలిండర్స్ మీద నాకు 15.7 కనిపిస్తుంది, కొన్ని 15.3, కొన్ని 14.9 కనపడుతున్నాయి. ఏంటి ఇవన్నీ? ఇది ఏంటంటే ఇది సిలిండరు స్టీల్ అమ్మా.
స్టీలు దీనికి వెల్డింగ్లు చేస్తుంటారు, అంతా ఇది ఉంటుంది. ఒక సిలిండర్ వెయిట్ వచ్చేసి 15.1 kg ఇది. దీని వెయిట్ దీని వెయిట్ దాంట్లో గ్యాస్ 14.2 వస్తుంది. ఏ సిలిండర్ అయినా 14.2 నెట్ వెయిట్ 14.2. కొంతమంది తెలియక ఏమంటారంటే, బాబు నాకు లాస్ట్ టైం 16 kg సిలిండర్ ఇచ్చారు, ఈసారి 15 kg ఇచ్చారంటారు. ఓకే, అలా కాకుండా ఇది సిలిండర్ వెయిట్. మరి గ్రాస్ వెయిట్ అని ఉంది, అది రెండు కలిసి సిలిండర్ వెయిట్ ప్లస్ లోపల ఉన్న Gas. గ్యాస్ వెయిట్ రెండు కలిపి గ్రాస్ వెయిట్ అయింది. అదే అవుతుంది. ప్రతిసారి వచ్చినప్పుడు కూడా కస్టమర్ కి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను ఏంటంటే, సిలిండర్ వచ్చినప్పుడు మీ దగ్గర 2 సిలిండర్లు ఉన్నా, ఒకటి వాడుతున్నా కానీ అది కొంచెం తీసి పక్కన పెట్టి ఈ సిలిండర్ కి చెక్ చేసుకోండి. చెక్ చేసుకుని ఆ రెగ్యులేటర్ తీసి దీనికి పెట్టి వెలిగించిన తర్వాతనే మీరు డబ్బులు ఇవ్వండి. తీసి మళ్ళీ పక్కన పెట్టుకోండి, ఇబ్బంది ఏం లేదు. కావాలంటే మీరు దానిపైన చాక్ పీస్ పెట్టుకొని డేట్ రాసి పెట్టుకోండి, ఏ రోజు వచ్చింది దానికి. మరి అప్పుడు మనం చెక్ చేయాలంటే ఈ సీల్ తీసేయాలి, క్యాప్ కూడా తీసేస్తాము, తీసి మళ్ళీ క్యాప్ పెట్టుకోవచ్చు. ఏమి కాదా? ఏమి కాదు. దీనికి ఒక స్ప్రింగ్ పెట్టారమ్మా ఇక్కడ. అంకుల్ అవును, స్ప్రింగ్ పెట్టారు. ఇది దారం లాగితే స్ప్రింగ్ లోపలికి వచ్చేసి దానికి ఫిక్స్ అవుతుంది. మళ్ళీ దానికి వెళ్ళి తీసినప్పుడు ఈ దారం లాగితేనే కానీ ఆ స్ప్రింగ్ ఓపెన్ అవ్వదు. ఇది అన్నట్టు క్యాప్, ఇది స్టీల్ది, దానికి లాక్ లాగా ఉంటుంది. అందరికీ ఇది ఉంటుంది. కస్టమర్ ఏం చేస్తారంటే క్యాప్ తీసి పై కూడా పడేస్తారు, మళ్ళీ క్యాప్ ఇవ్వండి అంటే ఇవ్వరు. క్యాప్ ఇంపార్టెంట్. దీనికన్నా మెయిన్ గా క్యాప్ ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ క్యాప్ దానికి పెడితే ఏమవుతుందంటే వాళ్ళు ఖరాబ్ కాదు. దాంట్లో చిన్న పిన్ ఉంటుంది మా, ఆ పిన్ను కొంచెం కూడా ఇదైపోతే ఈ రెగ్యులేటర్ పిన్ను అది రెండు ఒక్క దగ్గర కూర్చొని దాన్ని ప్రెస్ చేస్తేనే కానీ గ్యాస్ బయట రాదు. సో చెక్ చేయించుకుని గ్యాస్ బాయ్ రాగానే, డెలివరీ బాయ్ రాగానే చెక్ చేయించిన తర్వాత మళ్ళీ క్యాప్. చాలా మంది ఏమంటారంటే మీ అబ్బాయి చేయడు అంటాడు. మీరు డబ్బులు ఏందైతే పొడు కదా, కాబట్టి మీరు చేయించుకున్న తర్వాతే పక్కన పెట్టిన తర్వాతే డబ్బులు ఇవ్వండి. డబ్బులు కూడా మీకు బిల్లు కాగానే మేము ఒక మెసేజ్ పంపిస్తున్నాం, బిల్ నెంబర్ ఇది, డేట్ ఇది, మీకు తొందరలోనే వస్తుందని. 855 ఎంత ఉంటే అంత అమౌంట్ కూడా మీకు పంపించడం జరుగుతుంది. ఎందుకు? మీరు ఇంట్లో ఉన్నా లేకున్నా, మీరు ముసలోళ్ళు ఉన్నా, పిల్లలు ఉన్నా, పనోళ్ళు ఉన్నా ఇంతే అమౌంట్ ఇచ్చిపోవాలని. కానీ చాలా మంది ఏం చేస్తారంటే, మీ వాడు అంతా తీసుకున్నాడు, ఇంత తీసుకున్నాడు అంటాడు. అంకుల్ నాకు ఒక చిన్న డౌట్ ఈ విషయంలో. ఇప్పుడు 855 ఉంది సిలిండర్. 855తో పాటు వాళ్ళు ఏం చేస్తారంటే వచ్చినప్పుడు ఇంకా 20 రూపాయలు ఎక్స్ట్రా తీసుకుంటున్నారు, 75 రూపాయలు తీసుకుంటున్నారు. అది కస్టమరే ఖరాబ్ చేస్తున్నారు మా. అసలు అలా ఇవ్వాలా? ఇవ్వకూడదు. అరే ఇవ్వకపోతే మీరు 10 రూపాయలు తక్కువ ఇచ్చారు, 5 రూపాయలు తక్కువ ఇచ్చారు, 20 రూపాయలు ఇవ్వండి అని డిమాండ్ చేసే పరిస్థితి. చూడండి మా, అలా కాదు. మీరు ఇవ్వకుంటే మీ జోలో నుంచి తీసుకోరు. నేను దానికే ఏం చేశానంటే, చూడమ్మా, నా బిల్లు మీద నా నంబర్ ఇచ్చాను, నా పర్సనల్ నంబర్ ఇచ్చాను, ఎనీ సజెషన్ ఎనీ కంప్లైంట్ అని. మీరు వాడికి ఇవ్వకుంటే మీరు చెప్పండి, సిలిండర్ వద్దు బాబు, నువ్వు తీసుకెళ్ళు, నీ జిమ్మేదారి కాదు, నీ రెస్పాన్సిబిలిటీ కాదు, సిలిండర్ ఇచ్చేది మీ సార్ది, కాబట్టి నా రెస్పాన్సిబిలిటీ. కాబట్టి మీరు తీసుకోకండి. 10 పైసలు కూడా ఇవ్వకండి. ఇవ్వకుండా చూడండి, మీరు ఇవ్వక సిలిండర్ తీసుకోండి, లేదంటే సిలిండర్ వాపస్ ఇచ్చేయండి. నాకు ఒక ఫోన్ కాల్ చేయండి, నా ఫోన్ నంబర్ మీకుంది. ఇక్కడ వీళ్ళని డెలివరీ బాయ్ని ఖరాబ్ చేసేది కస్టమర్సే. కస్టమర్కి నేను చెప్తాను, ఇలాగే చెప్తాను, బాబు నువ్వు పైసలు ఇవ్వక, నీకేం పొద్దువాయా, నువ్వు ఏసీలో కూకొని మాట్లాడుతున్నావు, వాడు సిలిండర్ మోసుకొని ఫస్ట్ ఫ్లోర్కి వచ్చాడు, నేను ఆయనకి ఛాయ్కి పైసలు ఇచ్చానని నన్ను తిడతారు. అలా ఇష్టపడి ఇస్తే వేరే అంకుల్, కానీ అలా కాదు, ఖచ్చితంగా డిమాండ్ చేసి అక్కడే నుంచి 5 రూపాయలు తక్కువ ఇచ్చినా కూడా ఊరుకోని సందర్భాలు నేను చూసాను. మీరు చూశారు. మీరు ఒకసారి గట్టిగా మాట్లాడితే రెండోసారి మాట్లాడు. మన వీక్నెస్ వాళ్ళు ఎన్కాష్ చేసుకుంటున్నారు. ఇప్పుడు సిలిండర్ కి 20 రూపాయలు కనీసం తీసుకుంటున్నారు కదా అంకుల్, వాళ్ళకి అసలు డెలివరీ బాయ్స్ కి మీరు సిలిండర్ కి ఇంత అని ఇస్తారా, లేకపోతే ఇవే వాళ్ళకా? నాకు అర్థం సాలరీ ఇవ్వకుండా ఎవరు పని చేస్తారు? సాలరీ కాదు నేను అనేది, సిలిండర్ కి కమిషన్ కూడా ఇస్తాం, ఇవ్వకుండా ఎవరు పని చేయడు కదా. అదే అడుగుతున్నా. ఇప్పుడు మీరు ప్రాక్టికల్ గా చూడండి, 2 సార్లు సిలిండర్ వచ్చినప్పుడు నేను ఇవ్వను రా బాబు, ఒక బుడ్డ పైస ఇవ్వను, ఇంతనే ఇస్తాను, ఇస్తే ఇవ్వు, లేకుంటే లే, మీ సార్ తెచ్చిస్తాడని ఒక్క మాట చెప్పండి. నీ రెస్పాన్సిబిలిటీ కాదు, మీ సార్ది రెస్పాన్సిబిలిటీ. మీ సారు నా ఇంటికి పోయించాలా, ఆయన డ్యూటీ, ఇట్లే చెప్పండి. నా డ్యూటీ అది, నేను ఇంటికి తెచ్చి ఇచ్చేది నా డ్యూటీ. వాడు ఇవ్వకుంటే నేను కార్లో తెచ్చిస్తాను. కాబట్టి మీరు డెలివరీ బాయ్ని పాడు చేయకండి. మీరు అలవాటు చేసి ఇలా 5 రూపాయలు ఇస్తారు, రేపు వాడు 10 రూపాయలు డిమాండ్ చేస్తాడు, ఎల్లుండి 20 రూపాయలు అంటాడు, కాదు ఎల్లుండి 20 అంటాడు, మళ్ళీ అవతల ఎల్లుండి 50 రూపాయలు అంటాడు. అలా వాడికి ఆశ పెరుగుతూనే పోతుంది కానీ తగ్గదు. కాబట్టి కస్టమర్ని నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, మీరు డబ్బుల కాడ జాగ్రత్త ఉండండి. మేము పంపించింది లేదు అంటే మీరు ఒక పని చేయండి, ఆన్లైన్లో ఇప్పుడు ఫెసిలిటీస్ ఇచ్చాం, 5 రకాల ఫెసిలిటీస్ ఇచ్చాం. ఆన్లైన్లో చేయొచ్చు, పేటిఎం చేయొచ్చు, ఫోన్పే చేయొచ్చు, యాప్ ఉంది, యాప్లో కూడా చేయొచ్చు, అవన్నిట్లో చేయొచ్చు. చేస్తే మీరు పైసలు ఇచ్చే ప్రసక్తే రాదు కదా. గవర్నమెంట్
పబ్లిక్కి లేని సర్వీస్ ఇస్తూ ఉన్నారు. కాబట్టి మీరు అది యూటిలైజ్ చేసుకోమంటున్నాం. కాబట్టి మీరు సేఫ్టీ మొదలు, తర్వాత గ్యాస్ మనం బాగుంటే అన్నీ వాడచ్చు, బాగా లేకుంటే మనకి ఇబ్బంది అవుతుంది. కాబట్టి నేను కస్టమర్ని కోరుకునేది ఒకటే, మీ సేఫ్టీ మా సేఫ్టీ. కాబట్టి దయచేసి మీరు వంట చేయగానే, మీరు భోజనం చేసి చేయి కడుక్కున్నట్టే మీరు వంట అయిపోగానే రెగ్యులేటర్ కట్టేయండి. కట్టేసిన తర్వాతనే స్టవ్ ఆఫ్ చేయండి. ఈ మధ్య ఏమవుతుందంటే ఈ రెగ్యులేటర్ ఆఫ్ చేయగానే గ్యాస్ పోదు, ఆ పైపులో ఉన్న గ్యాస్ కూడా కన్జ్యూమ్ అయిపోతుంది. కాబట్టి మీరు సేఫ్గా ఉంటారు. ఎప్పుడు ఎన్నిసార్లు రోజులో 10 మాటలు వంట చేసినా 10 సార్లు ఆన్ చేసుకోండి, 10 సార్లు ఆఫ్ చేసేయండి. దానికన్నా సేఫ్టీ ఇంకేం లేదండి. జాగ్రత్తగా ఉండండి. మేము ఆఫ్రాన్స్ కూడా ఇచ్చినాం. ఆఫ్రాన్ వేసుకొని చేస్తే ఏమవుతుందంటే అది కాలిన ఆ గుడ్డ కాలదు. ఓహో. మనం ఈ రోజుల్లో నైలానే వేసుకొని చేస్తూ ఉన్నాం, అవును, నైటీస్ అవును. కానీ డ్రెస్సులు కానీ అన్నీ. దానికి ఇది అవుతుంది. కాబట్టి ఆ నైటీ కాకుండా ఆఫ్రాన్ ఏదైతే ఇస్తున్నామో అది వేసుకోండి. వేసుకొని వంట చేయడం నేర్చుకోండి. ఎందుకంటే అది ఉంటేనే వంటగదిలోకి పోండి, లేకుంటే పోకండి. అలాగా కొన్ని స్ట్రిక్ట్గా మనం ఇది చేసుకుంటే మన మీరు సేఫ్టీ సేఫ్గా కోసమే ఉంటారు. కదా. సేఫ్గా ఉంటారు. మీరు సేఫ్గా ఉంటే మేము సేఫ్గా ఉంటాం. మేము సేఫ్గా ఉంటే వ్యాపారం సేఫ్గా ఉంటుంది. అందరం సేఫ్గా ఉంటాం. కాబట్టి దయచేసి ఇన్ని రకాలుగా మేము హెల్ప్ చేస్తూ ఉన్నాం, కస్టమర్కి చెప్తా ఉన్నాం, టీవీలో చెప్తున్నాం, పేపర్లో చెప్తున్నాం. ఇలాంటి టిప్స్ వాడండి అని ఎవ్వరు యూజ్ చేయరు. మ్యాక్సిమంగా అయ్యేది మేము ఎంత చెప్పినా వాళ్ళు ఏమంటారు, నేను ఫోన్లో చెప్తే అరే ఊరుకోవాయా, నీ ఏజ్ లేదు, నేను అన్ని రోజుల నుంచి వాడుతున్నాను అంటారు. కాబట్టి మ్యాక్సిమంగా మీరు అన్నం తిని చేయి కడుక్కున్నట్టే వంట అయిపోగానే రెగ్యులేటర్ కట్టేయడం ప్రాక్టీస్ చేయండి. ఇప్పుడు కొన్నిసార్లు ఇక్కడ నుంచి చిన్న మంట వస్తూ ఉంటుంది, ఇక్కడ నుంచి వాల్ దగ్గర నుంచి వచ్చినప్పుడు దాని మీద కొంతమంది చెప్తున్నారు క్లాత్ వేసి ఆపమని చెప్పేసి, కొంతమంది ఏమో వాటర్ వేసి ఆపండి అని చెప్పేసి. ఇప్పుడు ఏది కాలాలన్నమా అంటే దానికి ఇగ్నిషన్ అవసరం, కాలడానికి యూజ్ అయ్యేది ఆక్సిజన్ అవసరం. ఆక్సిజన్ లేకుంటే కాలదు. కాబట్టి ఇగ్నిషన్ అంటే ఇది మనం అగ్గిపుల్లను లైటర్లో పెడతాం, ప్లస్ అది కాలడానికి ఆక్సిజన్ కావాలి. స్టవ్కు మీరు చూసే ఉంటారు, కింద బర్నర్కు 2 బెజ్జాలు ఉంటాయి, హోల్స్ ఉంటాయి. అది ఎందుకంటారు, అది మిక్సింగ్ ట్యూబ్ అంటారు. అది ఏమవుతుందంటే గ్యాసు ప్లస్ ఆక్సిజన్ కలుస్తుంది. దాంట్లో ఆక్సిజన్ కలిసినప్పుడే అది వెలుగుద్ది, లేకుంటే వెలగదు. దీనికి ఒక కెమికల్ ఇది ఉంది, ఏంటంటే 3% to 9% ఇన్ బిట్వీన్ ఆక్సిజన్ కలుస్తేనే వెలుగుద్ది. 3% కన్నా తక్కువ ఆక్సిజన్ కలిసినా వెలగదు, 9% కన్నా ఎక్కువ వెలగదు. అందుకొరకు మేము ఏం చెప్తాం, మీకు ఎప్పుడన్నా గ్యాస్ లీక్ అయితే సిలిండర్ తీసుకొచ్చి బయట వేయండి అంటాం. బయట 9% కన్నా ఎక్కువ ఉంటుంది ఆక్సిజన్. కాబట్టి అలా ఇది అవుతుంది. దీనికి ఎందుకు అలా చెప్తారంటే ఇందులో వాచర్ ఉంటుంది ఒకటి. వాచర్ ఎందుకు ఇస్తారంటే దాంట్లో వాల్వ్లో ఈ రెగ్యులేటర్ కూర్చొని ఫిక్స్ కావడానికి. కొన్నిసార్లు ఏమవుతుంది, ఇప్పుడు ఏం చేస్తున్నారంటే కంపెనీలు ఇది ఊరికేనే పోయేది, ఇంతకుముందు ఒకసారి ఇది చేస్తే పోయేది, వీక్ ఉండేది. కాబట్టి ఇప్పుడు టీవీఎస్ వాచర్ అని ఇస్తున్నారు. అది లావ్ వాచర్ వస్తుంది, కొంచెం గట్టిగా ఉంటుంది. 5 సంవత్సరాలకు అది పోదు వాచర్. కాబట్టి కొత్తగా వేసిన వాచర్ని మీరు రెగ్యులేటర్ పెట్టడానికి కొంచెం ఇబ్బంది పడుతుంది. కాబట్టి మా వాడు వచ్చి చెక్ చేసుకున్నప్పుడు అది చేసుకుంటే మీకు ఇబ్బంది ఉండదు. చెక్ చేయలేదనుకోండి, అలాగే పెడితే మా కాల్ చేస్తే మా మనిషి వచ్చి చేస్తాడు, ఇంకా ఇబ్బంది పడేది లేదు. ఇక్కడ గ్యాస్ కిందికెళ్ళి రావడం ఏంటంటే గ్యాస్ అక్కడ కిందికి వస్తుంది. మనం పెట్టి సరిగా ఇది చేయకుంటే, రెగ్యులేటర్ సరిగా ఇది పెట్టకుంటే గ్యాస్ అనేది మీదికి పోయే బదులు కిందికి వచ్చేస్తుంది. కిందికి వచ్చినప్పుడు ఇగ్నిషన్ ఇచ్చారు కాబట్టి ఇక్కడ వెలుగుద్ది. దానికి సేఫ్టీ అన్నట్టు. ఇప్పుడు పచ్చి గుడ్డ తీసుకొని కాలే దాని మీద గుడ్డేసేస్తే అక్కడ ఆక్సిజన్ బంద్ అయిపోద్ది. ఆక్సిజన్ పోకుండా తలక్కుంటే అది ఆఫ్ అయిపోద్ది. ఆఫ్ అయిపోయినప్పుడు రెగ్యులేటర్ కట్టేయడం. ఇంకొకటి చెప్పండి అంకుల్, చాలా సార్లు మనం సిలిండర్ మార్చినప్పుడు, అంటే రెగ్యులేటర్ కొత్తది పెట్టినా లేదంటే సిలిండర్ కొత్తది అయిపోయాక మార్చుకున్నప్పుడు కూడా చాలాసార్లు స్మెల్ వస్తుంటుంది, గ్యాస్ స్మెల్. ఎందుకంటే ఈ గ్యాస్లో ఒక బ్యాడ్ స్మెల్ కలుపుతున్నారు. యాక్చువల్గా గ్యాస్కు స్మెల్ ఉండదు, కలర్ ఉండదు. మనకు తెలియడానికి ప్లాంట్లో సిలిండర్ నింపేటప్పుడు ఆ స్మెల్ యాడ్ చేస్తారు. కాబట్టి అది తగిలినప్పుడల్లా మీరు అట్లా అందులో చేయి పెట్టి చూడండి, కొంచెం చేపడడానికి ఒక స్మెల్ ఉంటుంది. కాబట్టి మనం రెగ్యులేటర్ పెట్టేటప్పుడు కొంచెం గ్యాస్ బయట వస్తుంది, వచ్చినప్పుడు అది ఇది అవుతుంది, ఏం అవ్వదు. దానికేనమ్మా మనం 3 to 9% ఆక్సిజన్ కాలుస్తేనే కాలుద్ది, లేకుంటే కాలదు. 3-4 సిలిండర్లు ఉన్న వాళ్ళు కూడా ఉంటారు ఇంట్లో. 3-4 సిలిండర్లు ఫుల్ ఒకటే దగ్గర పెట్టొద్దు. అది కూడా ఇంట్లో వెలుగుతున్న సిలిండర్ పక్కన, అంటే ఏదైతే యూజ్ చేస్తున్నా ఆ వెలుగుతున్న సిలిండర్ పక్కకి అసలే పెట్టొద్దు, కంప్లీట్ గా బయట అవుట్డోర్ లో పెట్టండి అని చెప్తున్నారు. చూడండి, ఒకటే మనం ఎంత 2 సిలిండర్లు మనకి చాలు. ఒకటి అయిపోగానే ఒకటి బుక్ చేసుకుంటే అది ఒక రోజులో వస్తుంది, లేదంటే 2వ రోజు వచ్చేస్తుంది. మనకు ఎప్పుడు గ్యాస్ షార్టేజ్ లేదు ఈ మధ్య అయితే.
ఎప్పుడు కూడా. కాబట్టి మీరు 2 సిలిండర్ల కన్నా ఎక్కువ ఎందుకు అవసరం? ఒకటి ఇన్ యూజ్ లో ఉంటుంది, ఒకటి స్టోర్ లో ఉంటుంది. అసలు కొన్ని పెద్ద ఫ్యామిలీస్ ఉన్నప్పుడు ఎంత పెద్ద ఫ్యామిలీ ఉన్నామా మనం నేర్చుకోవాలి ఏంటంటే మనకు గ్యాస్ ఎప్పుడు ప్రాబ్లం రాదు. చూడండి, ఒక సిలిండర్ 10 రోజుల కన్నా తక్కువ ఎవరికి కాదు కదా. ఎంత పెద్ద ఫ్యామిలీ ఉన్నా 10 రోజులు వస్తుంది. మీరు ఒకటి అయిపోగానే బుక్ చేసుకుంటే మీకు ఒకటో రోజు 2 రోజులు ఎప్పుడైనా లేట్ అయిపోతే 10 రోజుల లోపల వస్తుంది కదా, ఇబ్బందే లేదు. కాబట్టి మ్యాక్సిమం గా మీరు 2 సిలిండర్లనే ఉండాలి. ఒకటి యూజ్ లో ఉండాలి, ఒకటి ఇన్ యూజ్ లో ఉండాలి. స్టోర్ చేయకూడదు ఎప్పుడు కూడా సిలిండర్స్. ఎందుకంటే మనము మీకు ఆ సేఫ్టీ తెలుస్తుంది, ఒక్కొక్కసారి తెలీదు, పిల్లలు పోయి ఓపెన్ చేస్తారు, లేకుంటే తెలియనోడు ఓపెన్ చేస్తారు, అలాగ ఉంటుంది. కాబట్టి మనం 2వ సిలిండర్ కన్నా 3వ సిలిండర్ ఎప్పుడు పెట్టకూడదు. సరే, ఇప్పుడు నేను చెప్పింది కూడా చెప్పండి. దీని పక్కన అంటే వెలుగుతున్న యూజ్ చేస్తున్న సిలిండర్ పక్కకే ఫుల్ పెట్టొద్దు అనేది. అది పెట్టకూడదు, అది తీసి పక్కన పెట్టుకోండి. దానికి దీనికి కంప్లీట్ బయట ఓపెన్ ప్లేస్ లో. ఇప్పుడు అందరు ఏం చేస్తున్నారంటే ఇళ్ళల్లో అవుట్ ఇస్తున్నారు. ఏంటంటే ఈ కిచెన్లకి వెళ్ళి బయట పెట్టేసి హోల్ చేసేసి ఈ సిలిండర్ బయట పెట్టి దానికి ఒక జాలీ లాగా మెష్ చేస్తున్నారు, దాంట్లో పెట్టేస్తున్నారు. కాబట్టి హెయిర్ ఆడుతుంది, కాబట్టి ప్రాబ్లం రాదు. ఇది ఆన్ చేసి పెడతారు, అది మన కిచెన్లో ఒకటి ఆన్ ఆఫ్ పెట్టుకుంటారు, అది ఆఫ్ చేసేస్తారు. అప్పుడు అసలు టెన్షన్ లేదు. టెన్షన్ ఉంది. చెప్పారు ఇంతకు ముందు గతంలో కూడా, మీరు కూడా చెప్పినట్టు గుర్తు నాకు, బయట నుంచి కంప్లీట్ గా సప్లై వస్తుంది పైప్ లైన్ ద్వారా అని అన్నారు, సిలిండర్ లేకుండా. పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్ కి ఏం చేస్తున్నామంటే రెటిక్యులేటెడ్ సిస్టమ్ అంటారు. అది పెద్ద పెద్ద అపార్ట్మెంట్ 20, 30, ఇప్పుడు మన దగ్గర 50 ఎత్తరాలు కూడా వచ్చింది, 50 ఫ్లోర్స్ కూడా వచ్చింది, 50 ఫ్లోర్స్. దానికి ఏం చేస్తామంటే గ్యాస్ పైప్ లైన్ ఇస్తాం. మనం వాటర్ కనెక్షన్ ఇచ్చినట్టే పైప్ వేస్తాం. పైప్ వేసేసి ఒక్కొక్క ఇంటికి ఒక్కొక్క కనెక్షన్ ఇస్తాం. ఇచ్చి అక్కడ మీటర్ పెడతాం. అపార్ట్మెంట్కి అన్నిట్లకి గ్యాస్ పైప్ లైన్ ఇచ్చేస్తాం. కింద వచ్చేసి గ్యాస్ బ్యాంక్ ఉంటుంది. గ్యాస్ బ్యాంక్లో ఈ సిలిండర్లు పెడతాం దానికి తగ్గట్టు. ఎందుకంటే ఎన్ని ఫ్లోర్లు ఉన్నాయి, ఎంత కన్జంప్షన్ కావాలో దానికి ప్రకారం పెట్టి ఇది చేస్తాం. ఈ మధ్య కాలంలో ప్లాస్టిక్ సిలిండర్స్ వచ్చాయి కదా, అవి సేఫ్ అని చెప్పారు. తర్వాత వెయిట్ కూడా తక్కువ ఉంటుందని, ఎవరైనా అంటే కొంచెం లిఫ్ట్ చేయడానికి లేడీస్ కూడా ఈజీ ఉంటుంది. అలా కనిపించట్లేదు ఏంటి ప్లాస్టిక్? అదేమంటే కస్టమర్ ప్రిఫర్ చేయట్లేదు మా. ఎందుకంటే కస్టమర్కి ఒక సైకలాజికల్ గా ఒకటి ఉంది, స్టీల్దే గట్టిగా ఉంటుంది, ప్లాస్టిక్ ఎప్పుడైనా పగిలిపోవచ్చు అని. కాబట్టి అది నైలాన్ది, అది వాడితే సేఫ్గా ఉంటుంది. కానీ కస్టమర్ అంత తొందర ఇది చేయరు. ఎందుకంటే కస్టమర్కి ఎప్పుడు మైండ్లో ఏముంటుంది, స్టీల్దే బాగుంది, స్టీల్దే పగిలిపోగా దిక్కులేదు, అది ఎట్లా పగిలిపోతుంది అంటారు. కాబట్టి మీరు అది వాడితే ఉన్నాయి, గవర్నమెంట్ తెచ్చిపెట్టింది, ఇది చేస్తున్నారు, ఇంపోర్ట్ చేస్తున్నారు, అది తీసుకుంటే మీకు అల్కగా ఉంటుంది. అందులో 10 కిలోలే ఉంటుంది. ఇందులో 14 కేజీల 200 గ్రాములు ఉంటుంది. అది 10 కిలోలు పెట్టారు దానికి. రైట్ అంకుల్, థ్యాంక్ యూ, చాలా విషయాలు చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ అంకుల్. ఎప్పుడైనా కస్టమర్కి ఇబ్బంది అయితే ఇమ్మీడియట్గా డిస్ట్రిబ్యూటర్ నెంబర్ కాల్ చేయండి. డిస్ట్రిబ్యూటర్ దగ్గర ఎమర్జెన్సీ నెంబర్ కూడా ఉంది. 24 గంటల మెకానిక్ పనిచేస్తాడు. ఆఫ్టర్ ఆఫీస్ అవర్స్ అని పెడతారు, బిల్లు మీద ఉన్నది చూసుకోండి. అది చూసుకొని మీరు కాల్ చేస్తే మీకు ఎప్పుడు కూడా మెకానిక్ అందుబాటులో ఉంటాడు. వితిన్ 1 అవర్లో మీ దగ్గరికి వచ్చేస్తాడు. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.